కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 41వ వార్డులో గల శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, రజిత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి శ్రీ సీతారాముల వారికి విశేష పూజలు, స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వార్డు ప్రజలే కాకుండా వివిధ వార్డుల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు, ఆలయ ఈవో శ్రీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ డైరెక్టర్ దాసోజు బొట్టు శ్రీనివాసచారి మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని, అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, స్వామివారికి భక్తులు ముత్యాల తలంబ్రాలు, ఓడిబియ్యం పోయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కల్లా రాజమణి, గణేష్, డైరెక్టర్స్ గంగమణి, శంకరయ్య, భీమరాజు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాంగళ్యం హేతునా కంటే పద్నాలు సుభే మమ జీవ శరదా మామూలుగా తెలుగులో ఏం చెప్తాము, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నా, ఇకపైన నువ్వే నా జీవితం, నేనే నీ జీవితం అనే దానికి అర్థం. ఇక్కడ ఆల్రెడీ ఆమె వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మరి మమ జీవన అన్నట్టు లోక రక్షణ హేతునా అంటే, అమ్మా మేము ఈ రోజు లోక కళ్యాణార్థం మేము తెలియజేసుకుంటున్నాము, మీకు తెలియజేస్తున్నాము, ఈ లోకాన్ని కాపాడుకొని లోకాన్ని చక్కగా చూసుకో అమ్మా అని చెప్పేసి మనం ఇది కట్టట్లేదు, వేస్తున్నాం. ఎప్పుడైనా మనము భార్యకు మంగళసూత్రం కడతాము, కానీ ఇక్కడ మనకు కట్టే అధికారం లేదు, ఓన్లీ వేయడం వరకు మాత్రమే. ఇది అమ్మవారి మెడలో వేస్తున్నాం. ఆల్రెడీ ఆయన కట్టేసుకున్నాడు, ఎప్పుడో కట్టుకొని వాళ్ళ జీవితాలు ఉన్నా అనుకోని. ఇప్పుడు లోక కళ్యాణార్థం మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అమ్మా మా స్వామి ఇక్కడ మాట్లాడొద్దని చెప్పాను నేను. లోక కళ్యాణార్థం మేము చేసుకుంటున్నాము, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా లోకాన్ని సంరక్షించగలి, కాపాడగలి అని చెప్పేసి చెప్పుకుంటా ఈ మాంగళ్య ధారణం అనేది ఆమె నెలకు చేసుకుంటున్నాం. మనం అందరూ ముఖ్యంగా చేసుకోండి. రామచంద్ర మహారాజుకి లోకరక్షణ హేతునా కందే పద్నామి సుభగే ఆనుకూల్యత మాంగళ్యం సంతునా నేనా లోకరక్షణ హేతునా కంటే పద్నాలు సుభగే మమ జీవ శరదా మామూలుగా తెలుగులో ఏం చెప్తాం మనం, మాంగళ్యం సంతునా నేనా మమ జీవన హేతునా అంటే, అమ్మాయిని నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నా, ఇకపైన నువ్వే నా జీవితం, నేనే నీ జీవితం అనే దానికి అర్థం. ఇక్కడ ఆల్రెడీ ఆమె
వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి తల్లి మమ జీవన అన్నట్టు లోక రక్షణ హేతునా అంటే అమ్మా మేము ఈ రోజు లోక కళ్యాణార్థం మేము పెళ్లి చేసుకుంటున్నాము, మేము పెళ్లి చేస్తున్నాము, ఈ లోకాన్ని కాపాడుతుంది, లోకాన్ని చక్కగా చూసుకో అమ్మా అని చెప్పేసి మనం ఇది కర్తవ్యం చేస్తున్నాం. ఎప్పుడైనా మనము భార్యకు మంగళసూత్రం కడతాము, కానీ ఇక్కడ మనకు కట్టే అధికారం లేదు, ఓన్లీ వేయడం వరకు మాత్రమే. ఇది అమ్మవారి మెడలో వేస్తున్నాం. ఆల్రెడీ ఆయన కట్టేసుకున్నాడు, ఎప్పుడో కట్టుకొని వాళ్ళ జీవితాలు ఇంకా అయిపోయాయి. ఇప్పుడు లోక కళ్యాణార్థం మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అమ్మా మా స్వామి ఇక్కడ మాట్లాడతాను చెప్పాను నేను చేసుకుంటున్నాము. మమ్మల్ని మా కుటుంబాన్ని మా లోకాన్ని రామచంద్ర భగవాన్ ఓం శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపత్తే. మన కామారెడ్డి పట్టణంలో పంచముఖ దేవాలయం చాలా పురాతనమైన, అంటే సుమారు 60 ఏళ్ళ కిందది. అంటే ప్రతి శ్రీరామ రోజు మన ఉదయాన్నే పంచామృత అభిషేకం, ఆ తర్వాత సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తాము. ఇట్టి కారణం భక్తులందరూ ఒక 1000 మంది దాకా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ సీతారామ స్వామి అనుగ్రహం పొంది ఆ స్వామి అనుగ్రహానికి పాత్రై ఆ స్వామి అనుగ్రహం వల్ల అందరికీ ఎవరికి ఏ కోరిక కోరుకున్నా, అంటే కళ్యాణం ముఖ్యం కళ్యాణం కానీ ఇతరత్ర ఈది పరిపాలన కానీ ఆ స్వామిని దర్శనం చేసుకున్నా, ఆ స్వామిని దర్శించి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీరామ్. దివ్య భవ్యమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క వివాహ మహోత్సవం మా పంచమి గన్మన్ గుడిలో మా కార్యవర్గము భక్తులు అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ గుడిలో వేద పండితులు లేకుంటే నేను వచ్చిన తర్వాత వేద పండితులు అందరినీ తీసుకెళ్ళి అన్ని గుళ్ళలో ఏర్పాటు చేశాము. ఇక్కడ బాత్రూమ్ సహకారం అది కూడా ఏర్పాటు చేశాము, మరియు నల్లాలు ఏర్పాటు చేయడం. అంతేకాకుండా 50 లక్షల రూపాయలు ప్రభుత్వం షబీర్ అలీ గారి సహకారంతో మంజూరు కావడం జరిగింది. అది మంజూరు కావడం జరిగింది. అట్టి డబ్బు కొద్ది త్వరలో మనకు అంటుతుంది. కావున ఇక్కడ ప్రజల సహకారంతో మేము కష్టపడి, మాకు ఇక్కడ కౌన్సిలర్ కూడా ఈయన సపోర్ట్ ఇస్తారు. మన ఆల గణేష్ గారు ఇంకా ఇక్కడ నుండి భక్తులు కూడా మంచి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో వైశాఖ మాసంలో కళ్యాణం ఉంటే వెంకటేశ్వర కళ్యాణం, అది కూడా భవ్యంగా జరుపుకుంటాము. మాకు షబీర్ అలీ సహకారంతో ఇది సీసీ రోడ్లు కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కోస్తా అన్నాడు, ఇప్పుడైతే ఏమో చెప్పలేము. కాబట్టి ఈ మందిరాన్ని మంచిగా నిర్మాణం జరిగి కామారెడ్డిలో ఏకైక దేవాలయం వెంకటేశ్వర కామారెడ్డిలో ఉంది. కామారెడ్డిలో కాబట్టి సుమారు 1,50,000 జనాభా ఒక దేవాలయం ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసినటువంటి బాధ్యత నేను సేవకునిగా నా వంతు సహకారం, నేను మా డైరెక్టర్లు, మా కౌన్సిలర్ గారు, మా వేద పండితులు అందరూ కూడా సహకారం చేస్తుండ్రు. మీ అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా సహకారం చేయకపోతూ నేను ముగిస్తున్నాను.
పట్టణంలో వచ్చేసి ఉన్న శ్రీ పంచముఖి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగినాయి. ఈరోజు ఉదయం నుండి అభిషేకాలు మరియు కళ్యాణోత్సవం మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యము ప్రసాద వితరణ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు ఇది సద్వినియోగం చేసుకొని శ్రీ స్వామివారి కళ్యాణంను జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పంచముఖి హనుమాన్ గుడిలో శ్రీమన్నారాయణ వెంకటేశ్వర టెంపుల్ కామారెడ్డిలో ఒకటే ఉన్నది. ఈ టెంపుల్ ఒక చాలా బాగుంది. దీని టెంపుల్ను మళ్ళీ న్యూ టెంపుల్గా మార్చుతున్నాము. మా యొక్క గుడి డైరెక్టరు ఈఓ గారు, భీమరాజ్ డైరెక్టర్ అప్పుడు బొట్టు శ్రీను, ఈఓ మన చైర్మన్ వైద్యకృష్ణరావు, గంగమణి, ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి మేము వచ్చిన తర్వాత. బాత్రూమ్లు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి గుడి డెవలప్మెంట్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ మేము వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ చేసినాము. మరి ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని ఆ దేవునికి వేడుకుంటున్నాము. కామెడీ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.